నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ కేరళ జ్యోతిష్యులు పద్మకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ మధ్య ఒక కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కువగా మనం చూస్తున్నది ఏంటంటే కొంతమంది జ్యోతిష్యులు బయటకు వచ్చేసి వాళ్ళు అడగకుండానే సెలబ్రిటీస్ జాతకాలు ఇవి పబ్లిక్గా చెప్పేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా చేయొచ్చా అసలు? జ్యోతిష్యం అన్న ఇదేదైతే ఉందో మేడం, ఇట్లా జనరల్గా చెప్పటం అన్నది ఉండదు. నాకు తెలిసి కష్టం, చాలా కష్టం. అండ్ పైగా ఈ ఎవరైతే అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పర్సనల్గా వచ్చి అడిగితేనే అది యాక్చువల్లీ కరెక్ట్ అండి. పర్సనల్గా వచ్చి కరెక్టేనే. తెలియని వ్యక్తుల గురించి చెప్పటం అన్నది అదే కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. దేనికైనా ఇప్పుడు అడగడానికి వస్తున్నారు అనుకోండి, ఒక పద్ధతి అన్నది ఒకటి ఉంటుంది ఆ రోజు. అంటే మేము కొన్ని సిస్టమ్స్ ఫాలో చేస్తాం. ఆ రోజు కుదిరితే తినకుండా రండి అని చెప్తాం. ఎందుకంటే జ్యోతిషం మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను అనుకోండి. ఇది ఒక రకమైన డివోషనల్ యాక్టివిటీ అండి, ఒక రకమైన డివోషనల్ యాక్టివిటీ. నేను పూజకి అన్ని తినేలా కూర్చోను కదా. సో దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైతే ఎదురుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పడం కుదురుతుంది. ఓకే. అందులో పర్టికులర్గా నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి జనరల్ పాస్ట్ టెన్స్, జనరల్ ఫ్యూచర్ టెన్స్ లాంటివి, వాట్ ఈస్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్లో ఏదైనా అడుగుతారు అనుకోండి. సార్ ప్రమోషన్ వచ్చింది, చాలా తటస్థంగా ఉంది, మ్యారేజ్ డే అవుతుంది, తర్వాత జాబ్ దొరకలేదు, ఫారిన్ పోవచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏదైతే కొంచెం ఇబ్బందిగా ఉందో అట్లాంటి విషయం మీద మాత్రమే మేము చెప్పడం. జనరల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక 20 ఏళ్ళ తర్వాత మీరు ఎలా ఉంటారో అలా అట్లాంటివి చెప్పటం అంటూ ఏముండవండి. అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని అడగాలనుకున్నాను సార్. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది నాగ చైతన్య గారి గురించి, ఆయన సెకండ్ మ్యారేజ్ గురించి. అయితే ఈ విషయంలో ఒక జ్యోతిష్యులు పర్టికులర్గా మళ్ళీ వాళ్ళకి సరిగ్గా ఉండదు అని చెప్పేసి చెప్పటం, శుభ్మ అంటూ మ్యారేజ్ చేసుకుంటుంటే వీటిని అన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? దేనివల్ల ఇవన్నీ బయటకు వస్తాయి? అంటే వాళ్ళ జాతకం ప్రకారం అసలు ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక క్వశ్చన్, మీరు అన్నది ఒక ఫిల్మ్ యాక్టర్ గురించి కదా. అవును. వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఫస్ట్ లేవు. ఓకే. సెకండ్, వాళ్ళకు అడగాలని ఉందా అన్న ఒక టాపిక్ ఉంటుంది జనం. ఇంకోటి, అస్ట్రాలజీ, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఒక బిలీఫ్ అండి. ఒకరికి ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఒకరికి ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్న తీరుగా చూస్తారు, లేని వాళ్ళు లేని తీరుగా చూస్తారు. అది ఎంత చెప్పినా దాని ఆన్సర్ అలాగే ఉంటుంది. ఒకటి, తెలియని వ్యక్తుల గురించి జాతకం చెప్పటం అన్నది కష్టమే, కుదరదు. ఓకే. చెప్పాలంటే నేను చెప్పాను కదా, ఒకవేళ వాళ్ళకే అడగాలని ఉంటే పర్సనల్గా అడిగితేనే ఉంటుంది. ఒకవేళ అంటే జన్మజాతకం, నక్షత్రం ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్, పుట్టిన స్థలం అన్నీ ఉంటే వాళ్ళు అడగకుండా మనం చెప్పచ్చు అంటారా? లేదండి, చెప్పకూడదండి. ఇది నియమమా జ్యోతిష్యంలో? న్యాయమే. అంటే నేను ఒకటి విన్నాను సార్. ఇప్పుడు పిహెచ్డి, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి ఇవి చేసేవాళ్ళు వీళ్ళకి కొంతమంది పొలిటికల్గా, కొంతమంది సెలబ్రిటీస్ జాతకాలని రెఫరెన్స్గా ఇచ్చి చదివిస్తారు, అప్పటి నుంచే ప్రాక్టీస్ కోసం చేయిస్తారు అనేది విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు అస్ట్రాలజీ మీద కోర్సెస్ ఉన్నాయండి మార్కెట్లో. ఎంఏ అస్ట్రాలజీ అట్లా ఉంది, హయ్యర్ కోర్స్ అని ఒకటి ఉంది. కోర్స్ చెప్తున్నప్పుడు కోచ్, ఆ చెప్పే వాళ్ళు కూడా చాలామంది చెప్తారు. ఇక్కడ అస్ట్రాలజీ కోర్స్ చేస్తున్నప్పుడు కోచే చెప్తారండి, అస్ట్రాలజీ 1+1 2 మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ కాదు, ఇదైతే ఇలాగే అవుతుంది, ఇలాగే అవుతుంది అన్నది ఏమి ఉండదు. ఇందాక మీకు చెప్పినట్టు అస్ట్రాలజీ ఒక బిలీఫ్. ఆ కోచ్ కూడా పలుమార్లు అస్ట్రాలజీ చెప్పేవాళ్ళు కూడా 100%గా బాగా చదివి ఎగ్జామ్ రాసి ఫస్ట్ మార్క్ తెచ్చిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అస్ట్రాలజీ చెప్పకపోవచ్చు. అస్ట్రాలజీ ఏం చదువుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అస్ట్రాలజీ చెప్పచ్చు. వంశపారంపర్యంగా వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎంఏ పిహెచ్డి ఇటువంటివి ఏం చేయరు అస్ట్రాలజీలో, బట్ స్టిల్ వాళ్ళు మంచి ప్రెడిక్షన్స్ ఇస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. ఇదే అప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా నేర్పిస్తున్నప్పుడు ఈ విషయాన్ని చెప్తారు కూడా. ఓకే. సో అస్ట్రాలజీని ఎంత నమ్ముతామో అది దేవుడిని నమ్మిన వాళ్ళకే ఎక్కువ వర్తిస్తుంది. సో పూజలు పునస్కారాలు చేసి కొందరికి ఉపాసన బలం, ఉపాసన శక్తి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ నోటి నుంచి వచ్చిన
వాగ్బలం ఉంటుంది. అది ఓన్లీ అస్ట్రాలజర్లోనే కాదండి, మామూలు లైఫ్లో కూడా. సపోజ్ ఒక డాక్టరే ఒక మంచి ఉపాసకుడు అనుకోండి, మీరు ఎంతోమంది చూసుంటారు సొసైటీలో, ఆయన దగ్గర పోతే జబ్బు నయమైపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే అదొక ఉపాసన శక్తి, అపార్ట్ ఫ్రమ్ ఆయన క్వాలిఫికేషన్. అపార్ట్ ఫ్రమ్ అదేవిధంగా ఫిలిం స్టార్స్ ఉన్నారండి, కొందరు ఫిలిం స్టార్స్ ఎంతో పాపులర్ అవుతారు, వాళ్ళని కాళ్ళని చాలామంది మొక్కుతారు. అడ్యులేషన్ అదంతే, ఆ ఎగ్జాల్టెడ్ పొజిషన్ అందులో రావడానికి కారణం వాళ్ళకు ప్రత్యేకమైన ఉపాసన శక్తి ఉంటుంది. ఓకే, అది ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అని కాదండి, ఎవరికైనా వస్తుంది అది. అస్ట్రాలజీ వాళ్ళకి బికాస్ అందరు పూజల పునస్కారాలు చెప్తారు కాబట్టి కొంచెం ఇలా కనిపిస్తుంది. ఫిల్మ్ యాక్టర్స్లో అలా చేస్తే కనుక ఫ్యాన్స్ క్రేజు అలా అంటారు. సరే, ఇప్పుడు ఈ పబ్లిక్గా చెప్పడం కేవలం పాపులారిటీ కోసమే అని అనుకోవచ్చా మరి? మోస్ట్లీ సెలబ్రిటీస్ చెప్పేది అందుకే కదండి. మామూలు మనుషుల గురించి ఎవరికైనా చెప్తే ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గురించి చెప్పాను అనుకో, ఎవరు అతను, వాళ్ళ గురించి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఈవెన్ సెలబ్రిటీస్ గురించి చెప్పడం అదొక యాంగ్జైటీ తప్ప అందుకనే ఏముంటుందండి, అందుకని ఏముంటుంది. సో యాక్చువల్లీ అస్ట్రాలజీ అని అడగాలి అనుకుంటే ఫేస్ టు ఫేస్ అడగాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, వాళ్ళకి కొంచెం నియమనిష్టాలు ఉంటాయి, ఆ టైంలోనే చెప్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోండి, రోజు 1 hour మాత్రమే చెప్తాను, 10 to 11. ఎందుకంటే నేను తినకుండా కూర్చుంటాను కాబట్టి, అయినాక నేను తినాలి కాబట్టి, నా వర్క్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇక చెప్పరు అన్నట్టు కాదు, తినకుండా ఏదైతే చెప్పగలిగింది ఉందో అంతవరకే. దాని తర్వాత క్యాజువల్గా మాట్లాడతాను. కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయండి, నేను బయట ఉంటాను, హెల్త్ బాగాలేదు, ఏమవుతుందని అడుగుతారు కదా, సో ఉంటుంది. అది ఇన్ జనరల్గానే ఈటింగ్ అదే ఫుడ్ విషయంలో నేను చాలా రెస్ట్రిక్టెడ్గానే ఉంటాను. మోస్ట్లీ మా సంకల్పం ఎవరైనా చేయాలనుకుంటే అందులో ఆనియన్, గార్లిక్, నాన్ వెజ్ లాంటివి ఉండకూడదు, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేయకూడదు. ఈ కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తాము. మా దగ్గర వచ్చే వాళ్ళు కూడా పాటించాల్సి ఉంటుంది కొంచెం వరకు. అంటే వచ్చే వాళ్ళు ఎలాంటివి పాటించాలంటారు? అంటే ప్రత్యేకంగా వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తాం, మీరు కన్సల్ట్ చేయాలనుకుంటే ఈరోజు పద్ధతిలో రండి అని చెప్పేసి. ఆనియన్, గార్లిక్, నాన్ వెజ్, స్మోకింగ్, డ్రింక్ లాంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే వారు అడగకుండా ఎవరైనా సరే మనం జాతకం అనేది రివీల్ ఎవరివి చేయకూడదు బయట పబ్లిక్గా, అలా చెప్పకూడదు, అవసరమే రాదండి. నేను ఊరికే ఎందుకు ఎవరి చెప్పాలి? యాక్చువల్లీ మన స్టూడియోలో నేను ఇంతకుముందు 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ వచ్చినప్పుడే కూడా వాళ్ళు అడిగినప్పుడు నేను ఒక క్యాషువల్గా క్వశ్చన్ అడిగాను, సార్ మోస్ట్లీ అస్ట్రాలజీ చెప్పాలంటే ఎదురుగా మనిషి ఉండవలసిందేనండి అని చెప్పేసి. అయితే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అలా ఉంటుందండి, కంపల్సరీ ఎవరి గురించో కదా అడుగుతాం. సో స్పెసిఫిక్గా చెప్పాను, అలా ఉంటే మనం ఇంటర్వ్యూ ఇంకా చేయడానికి ఏముంది, మీరు ఎవరి గురించి చెప్పకపోతే అన్నట్టు ఒక టాపిక్ చెప్పారు. వచ్చాను, అడిగారు, చెప్పాను, అంతే. అంతకన్నా అది యాక్యురసీ చాలా తక్కువ ఉంటుందండి. అలా చెప్పిన దానికి యాక్యురసీ లేదు అనుకోండి, జీరోగానే ఉంటుంది. బయట వాళ్ళు తెలిసిన వాళ్ళకే కాదండి, వచ్చిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మా ఇంటి పక్క వాళ్ళు అడిగి రమ్మన్నారు, ఏం చెప్పగలను వాళ్ళ గురించి? మా సిస్టర్ బాంబేలో ఉంటారు, చెప్పండి అంటారు, ఏం చెప్పగలను? అన్లెస్ నా గురించి వాళ్ళకి చెప్పండి, పద్ధతులను పాటించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారండి, వాళ్ళ పూజల పునస్కారాల తీరును బట్టి వాళ్ళు పాటిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పారు, రీసెంట్గా మన టీవీ ట్రైనింగ్లో ఉన్న ఒక అస్ట్రాలజరు, ఆయన నేను డ్రింక్ చేస్తాను, నాన్ వెజ్ తింటాను, బ్రాహ్మిన్ని అని కూడా చెప్పారు. యాక్చువల్లీ అది ఎలా కుదురుతుందో నాకు కూడా తెలియదు. అఫ్కోర్స్ ఆయన చెప్పింది ఆయన, దాని కాంట్రడిక్షన్ అని కాదు, కానీ మా పద్ధతిలో జస్ట్ బద్ధ విరుద్ధమే, అవేమి ఉండకూడదు. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.